హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కనుక సక్సెస్ అవ్వాలనుకుంటే నేను చెప్పే ఈ 7 ప్రిన్సిపల్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ 7 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. ఈ 7 సూత్రాలు అయితే ఫాలో అవ్వండి. సో ఫస్ట్ థింగ్, ఎవరికైనా ఇప్పుడు ఈవెన్ బిగినర్ అయిన అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 2 అటెంప్ట్ ఇచ్చి ఉండొచ్చు. సో ఎవరికైనా కానీ సిలబస్ అయితే తరోగా ఉండాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ తీసుకోండి. సిలబస్ తీసుకొని అసలు సిలబస్‌లో ఉన్న టాపిక్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో ఉన్న సిలబస్‌లో ఉన్న టాపిక్స్ ఏంటి? ఇండియన్ సొసైటీలో సిలబస్ ఏంటి? ఇండియన్ ఎకానమీలో సిలబస్ ఏంటి? ఇండియన్ హిస్టరీలో సిలబస్ ఏంటి? ఏపీ హిస్టరీలో సిలబస్ ఏంటి? ఏపీ ఎకానమీలో ఇచ్చిన సిలబస్ ఏంటి? ఓకే. సో, ఇలాగ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిలబస్ ఏముంది? అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌లో ఇచ్చిన సిలబస్ ఏంటనేది ఆ సిలబస్ మీద తరోగా ఉండండి. ఆ సిలబస్‌ని 1కి 4 సార్లు దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ సిలబస్‌ని కూడా చదవండి. సో, అప్పుడు మీరు చదివేటప్పుడు ఏదన్నా ఒక బుక్ ఓపెన్ చేసి మీరు ఒక టాపిక్ చదివేటప్పుడు ఇది సిలబస్‌లో కవర్ అవుతుందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. సో, సిలబస్‌లో ఉన్న టాపిక్స్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఫస్ట్ థరోగా ఉండండి. ఓకే. సిలబస్ మీరు ఎంత ఎన్ని సార్లు ఒకసారి దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోండి. మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా సిలబస్ పీడీఎఫ్ కూడా నేనిచ్చాను. సో, దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోండి. ప్రింట్ ఔట్ తీసుకొని మీరు చదివేటప్పుడు పక్కన పెట్టుకోండి. మీ బుక్ మీరేదైతే సోర్స్ చదువుతున్నారో దాని పక్కన అది పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఇది ఎక్కడ కవర్ అవుతుందనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి. అప్పుడేమైద్దంటే మీరు చదివేదేదన్నా టాపిక్స్ చదువుతున్నంటే నేను సిలబస్ కంప్లీట్ చేస్తున్నాను. సిలబస్‌లో ఉన్న టాపిక్స్ నేను ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి దాన్ని నేను చదువుకుంటున్నాను. నెక్స్ట్ సిలబస్‌లో ఏదైనా టాపిక్ మీరు చదవకపోతే అది చదవలేదని మీకొక ఐడియా వస్తది. సో, అది టిక్ పెట్టుకోండి. సో, ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఆహ్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అన్నిటిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు గతంలో జరిగిన గ్రూప్ 2 అవ్వచ్చు, అంతకుముందు జరిగిన గ్రూప్ 2 పేపర్స్ అవ్వచ్చు. ఒకసారి ఏపీపీఎస్‌సి కండక్ట్ చేసే పేపర్స్ జనరల్ స్టడీస్ అవ్వచ్చు. ఇవి ఎలాంటి క్వెషన్స్ ఇస్తున్నారనేది గమనించండి. ఎస్పెషల్లీ గ్రూప్ 2 గతంలో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ అవ్వచ్చు, ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడడం వల్ల మీకొక డైరెక్షన్ వస్తది. ఏ డైరెక్షన్‌లో మనం చదువుకోవాలి? ఏ విధంగా మనం చదువుకోవాలి? ఎగ్జామినర్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ పేపర్ వచ్చేసరికి బాగా టఫ్ ఇచ్చాడు. వెరాజ్ మెయిన్స్ వచ్చేసరికి కొంత మోడరేట్‌గా ఇచ్చాడు. సో, ప్రిలిమ్స్ పేపర్ టఫ్‌గా ఇచ్చి, మెయిన్స్ మోడరేట్‌గా ఇవ్వడం వల్ల ఆహ్, ప్రిలిమ్స్ టఫ్ ఇచ్చినప్పుడు ఏమనుకున్నారు చాలామంది స్టూడెంట్స్, మెయిన్స్ కూడా అంతే విధంగా టఫ్ వస్తదన్నారు. కానీ మెయిన్స్ మోడరేట్‌గా వచ్చింది. సో, పేపర్ ఎలా వస్తదనేది మనకు తెలీదు. కానీ మనం టఫెస్ట్‌గా అంటే బాగా టఫ్‌గా ఉంటే ఎగ్జామ్ ఎలా అయితే ఉంటుందో, ఆ విధంగా మన మైండ్ సెట్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనకు ఉపయోగపడతాయి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ కూడా ఒకసారి చదవండి. క్వెషన్స్ కూడా చదవడం వల్ల మనం ఏ విధంగా చదువుకోవాలి, ఏ పాయింట్ మీద మనం ఫోకస్ చేయాలనేది మనకొక డైరెక్షన్ వస్తది. ఓకే. సో, అంటే మీరు చదవబోయే ఎగ్జామ్, మీరు ప్రిపేర్ అవ్వబోయే ఎగ్జామ్ మీద మీకొక ఐడియా ఉంటదనమాట. ఇప్పుడు మనం చూడండి, గతంలో 10థ్‌లో అవ్వచ్చు, లేకపోతే ఇంటర్మీడియేట్‌లో అవ్వచ్చు, ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకి టెస్ట్ పేపర్స్ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ బుక్ అనేది ఉంటది 10థ్‌లో అయితే. ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ఇంపార్టెంట్ అన్నీ ఆల్ ఇన్ వన్‌లో ఉన్నవన్నీ చదివితే అక్కడ 10థ్‌లో మంచి స్కోర్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలా కాదు. ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మనకొక డైరెక్షన్ ఇస్తుంది. మనకొక అవగాహన తీసుకొస్తుంది. సో, ఏ స్టాండర్డ్‌లో మనం చదువుకోవాలనేది మనకొక క్లారిటీ ఇస్తుందనమాట. సో, మీరు మీకు టైం అంతా ఒకేసారే చూసుకోవాలి, ఒకేసారి చదువుకోవాలని కాదు. రోజుకొక సెక్షన్ అని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇండియన్ హిస్టరీలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఏంటనేది నేను అబ్జర్వ్ చేయాలి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అసలు ఎలాంటి క్వెషన్స్ ఇస్తున్నారనేది నేను చదువుకోవాలి అని చదవండి. నెక్స్ట్ డే ఇండియన్ సొసైటీ, నెక్స్ట్ డే అర్థమెటిక్ రీజనింగ్, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్. సో, ఇలాగ మీకు టైం తక్కువుంటే రోజుకొక సెక్షన్ మీరు కవర్ చేసుకోండి. అలా ఆ వారంలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ గూడా మీరు కవర్ చేసుకోండి. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో నేను చెప్పాను. ప్రీవియస్ ఇయర్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇండియన్ ఎకానమీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇండియన్ జియోగ్రఫీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, ఒకసారి చూడండి, జియోగ్రఫీ సెక్షన్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకసారి మీరు అవి చూస్తే మీకొక క్లారిటీ వస్తది. ఎలాంటి క్వెషన్స్ మనం చదువుకోవాలనేది మీకొక ఐడియా వస్తది. అదొక పాయింట్. సో, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే సిలబస్ త్వరగా ఉండడం. మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌తో
థరోగా ఉండడం అనేది ఇంపార్టెంట్. అది మనకొక డైరెక్షన్ ఇస్తుంది. ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఓకే. నేను సాధించగలను అని కాన్ఫిడెన్స్ ఇస్తది. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీకు టైం అలొకేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ వచ్చి టైం మీకెంత టైం దొరుకుతుంది? టైం అలొకేషన్. అంటే మీరు చదివే ఎగ్జామ్‌కి, మీకున్న సిలబస్‌కి మీకెంత టైం దొరుకుతుంది? ఫస్ట్ థింగ్. మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నారా? లేకపోతే ప్రైవేట్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నారా? లేకపోతే హోమ్ మేకర్‌గా ఉంటూ చదువుకుంటున్నారా? ఆర్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ హోమ్ మేకర్‌గా ఉంటూ మీరు చదువుకుంటున్నారా అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి. యాస్ ఎ స్టూడెంట్‌గా మీరు ఉండి చదువుకుంటున్నారా అంటే కంప్లీట్‌గా మీరు ఓన్లీ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తున్నారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది ఒకటి ఆలోచించండి. సో, ఒకవేళ మీరు కంప్లీట్‌గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదువుతున్నారనుకోండి, మీకున్న టైం మొత్తాన్ని, మీ ఎనర్జీ మొత్తాన్ని ఈ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మీరు జాబ్ చేస్తూ చదువుకుంటున్నారనుకోండి, మీకు రోజులో కనీసం మీకెంత టైం దొరుకుతుంది? ఎంత టైం అలొకేట్ చేసుకోగలననేది ఒక అవగాహనకు రండి. 3 గంటలు అలొకేట్ చేసుకోగలరా? 4 గంటలు కేటాయించుకోగలరా? 5 గంటలు కేటాయించుకోగలరా? అనేది ఒక మీరు ఒక ప్లాన్ జేసుకోండి. సో, కనీసం ఇప్పుడు ఎగ్జామ్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అవుతున్నోళ్ళు, లేపోతే హోమ్ మేకర్‌గా ఉంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ ప్రిపేర్ అవుతున్నోళ్ళు, సమయం తక్కువుంది సార్ నేను ఏం చేయాలి? మిగతా వాళ్ళలాగా నాకు 10 గంటలు దొరకట్లేదు. 15 గంటలు దొరకట్లేదు అన్న ఆలోచన వదిలేసేయండి. మీకు ఎంత టైం దొరికితే అంత టైం. మీకు 10 గం మీకు 5 గంటల సమయం దొరుకుతుందా? 5 గంటలు చదువుకోవడానికి కేటాయించుకోండి. ఆర్ 3 గంటల సమయం దొరుకుతుందా? 3 గంటల సమయం కేటాయించుకోవడానికి ట్రై చేయండి. ఆర్ 2 గంటలు, ఒక గంటే దొరికింది ఆ రోజు. ఆ ఒక్క గంట కూడా ప్రిపేర్ అవ్వడానికి కోసం, ఆ టాపిక్ ఏదైతే ఉందో చదువుకోవడం కోసం ఫోకస్ జేయండి. ఓకే. అవగాహన తెచ్చుకోండి. అంశాల మీద అవగాహన తెచ్చుకోండి. అంశాల మీద క్లారిటీ తెచ్చుకోండి. మీ సిలబస్‌లో ఉన్న టాపిక్ ఏదైతే ఉందో, ఆ టాపిక్స్ అన్నిటి మీద ఒక అవగాహన, ఒక క్లారిటీ తెచ్చుకోండి. సో, అంటే ఇక్కడ ఆ ఉన్న సమయాన్ని మీరు చదువుకోవడానికి కంప్లీట్‌గా మీ స్టడీస్ మీద ఫోకస్ జేయడానికి ఉపయోగించుకోవాలి నంబర్ 1. నెక్స్ట్ సమయాన్ని సమకూర్చుకోవాలి. సమయాన్ని సమకూర్చుకోవడం అంటే ఏంటి? అంటే ఇప్పుడు నాకు 3 గంటల సమయం ఆల్రెడీ ఉంది. నేను 3 గంటలు చదువుకున్నాను. ఇంకా ఏదన్నా అవకాశం దొరుకుతుందా? ఇంకా ఏదన్నా ఒక అరగంట దొరుకుతుందా? ఇంకా ఏదన్నా ఒక గంట సమయం దొరుకుతుందా? సో, ఎలా దొరుకుతుంది? మార్నింగ్ ఒక గంట ముందు లెగవడం. నైట్ ఒక గంట లేట్‌గా పడుకోవడం. సో, ఇలాగ మీకు మార్నింగ్ ఒక గంట ముందు లెగిస్తే, నైట్ ఒక గంట లేట్‌గా పడుకుంటే, మీకు ఒక 2 గంటల సమయం దొరుకుతుంది. ఆ 2 గంటలు మీరు చదువుకోవడానికే సమయం కేటాయించండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు మైండ్‌సెట్‌ని అలా రెడీ చేసుకోండి. అంటే నాకు 10 గంటలు ఇప్పుడు కొంతమంది చెప్తారు నేను 10 గంటలు చదివాను, రాత్రి పగలు చదివానని. సో, అలా మీ వాళ్ళు చెప్పే దాని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ పోటీ ప్రపంచంలో ఎలా నిలబడతానా అన్న ఆలోచన మీరు పెట్టుకోవద్దు. మీరు డెడికేటెడ్‌గా ఈరోజు నాకు నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక గంట సమయం దొరికింది. ఈ గంట నేను దానికి కేటాయిస్తాను. ఈరోజు నాకు నా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక 3 గంటల సమయం దొరికింది. ఆ 3 గంటలు నేను చదువుకోవడానికి కేటాయిస్తాను. సో, ఇంకా నేను సమయం ఇంకా మళ్ళీ నేను సమయం కేటాయించుకుంటాను. సమయం సమకూర్చుకుంటాను అన్న మైండ్‌సెట్‌ని మీరు అలవాటు చేసుకోవడం. ఆ మైండ్‌సెట్ అనేదుండాలి. సో, ఆ మైండ్‌సెట్టే మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఇంకా మీకు లేని సమయాన్ని గూడా మీకు తెచ్చిపెడుతుంది. సమయం లేదనుకోకండి. మీరు ఎంత బిజీ అయినా కానీ, ఉన్న సమయాన్ని మీరు యుటిలైజ్ జేసుకోండి. సమయాన్ని కల్పించుకోండి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి రిసోర్సెస్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో వాటిని లిమిటెడ్‌గా పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్‌కి ఒకటి ఎక్సెప్షనల్‌గా 2 అంతకన్నా ఎక్కువొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉందనుకోండి. పాలిటీకి లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అవ్వచ్చు, తెలుగు మీడియం స్టూడెంట్స్ అవ్వచ్చు. లక్ష్మీకాంత్ బుక్ చదివితే సరిపోతుంది. లక్ష్మీకాంత్ బుక్ కొనుక్కుంటారు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే లక్ష్మీకాంత్ బుక్ కొనుక్కుంటారు. రమాదేవి బుక్ కొనుక్కుంటారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రమాదేవి బుక్ తీసుకుంటారు. కృష్ణారెడ్డి సార్ బుక్ తీసుకుంటారు. సో, ఇలా అన్ని పుస్తకాలు తెచ్చుకుంటారు. ఏ ఒక్కదానికి న్యాయం చేయరు. సో, అలా చేయొద్దు. మీరు ఒక రిసోర్స్ గనక తీసుకున్నారంటే, ఆ ఒక్క రిసోర్స్‌ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయండి. ఆ ఒక్క రిసోర్స్‌ని ఎక్కువ సార్లు చదవండి. లిమిటెడ్ బుక్స్, మోర్ రివిజన్స్. ఇప్పుడు అక్కడ మెటీరియల్ బావుంది, ఇక్కడ మెటీరియల్ బావుంది. ఇది అలా కాదండి. మీ దగ్గర ఉన్న సోర్స్ ఏంటి? ఇప్పటి వరకు సక్సెస్ అయినోళ్ళందరూ గూడా ఎక్కడి నుంచో వాళ్ళు లేని సోర్సెస్ ఏం చదవట్లేదు. ఒక 10 సోర్సెస్ ఏం చదవలేదు. సక్సెస్ అయినోళ్ళు చెప్పేదేంటంటే
లిమిటెడ్ సోర్సెస్ ఎక్కువ సార్లు చదివాను. నేను ఎక్కువ సార్లు చదివాను. ఎందుకంటే మీరు అంత ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్‌లో కరెక్ట్‌గా మీరు ఇచ్చే ట్రిక్కీనెస్ మొత్తాన్ని కూడా అనాలిసిస్ చేసి యాక్యురేట్‌గా మీరు ఆన్సర్ చేయాలి అనంటే లిమిటెడ్ సోర్సెస్‌ని మీరు ఫాలో అవ్వాలి. నేను ఆ బుక్ లిస్ట్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. వెరీ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ నేను వీడియో చేస్తాను. అది మీరు ఫాలో అవ్వండి. బెస్ట్ బుక్స్ నేను సజెస్ట్ చేస్తాను. అది ఫాలో అవ్వండి. సో, ఈ ఇవి ఇలా కాకుండా నేను మెటీరియల్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటాను. మెటీరియల్ గ్యాదర్ చేసుకునే పనిలోనే ఉంటాను అని అనుకుంటే కాదు. యూ ఆర్ ఫెయిలింగ్. ఇప్పుడు 'లక్ష్మీకాంత్' బుక్ ఉందా? ఆ 'లక్ష్మీకాంత్' బుక్‌ని పర్ఫెక్ట్‌గా ఆ 'లక్ష్మీకాంత్' బుక్‌ని అందులో సిలబస్‌లో మీకు సిలబస్‌లో ఇచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బాగా చదివేసేయండి. ఏపీ హిస్టరీ తీసుకుంటే 'జోగినాయుడు' బెస్ట్ బుక్. ఆ 'జోగినాయుడు' బుక్‌ని అలా చదివేయండి. ఫస్ట్ సిలబస్‌లో ఉన్న టాపిక్స్ ప్రియారిటీ ఇవ్వండి. తర్వాత ఏదైనా కనెక్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే, ఇది మనం చదివితే ఇంకొంచెం అవగాహన వస్తది అని అనుకుంటే చదవండి. సో, అలా మీరు ఆ సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి రివిజన్‌కి సమయం కేటాయించండి. రివిజన్‌కి గూడా మీరు అలొకేట్ జేసుకోవాలి. మీకున్న సమయంలో 4 గంటల సమయం ఉందా? ఒక్క గంట రివిజన్‌కి కేటాయించండి. నిన్న చదివింది, మొన్న చదివింది ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. సో, ఈ రివిజన్‌కి గనక మీరు సమయం కేటాయించకపోతే యూ ఆర్ లూజింగ్ అని అర్థం. మీరు రివిజన్‌కి సమయం కేటాయించకపోతే యూ ఆర్ లూజింగ్ అని అర్థం. సో, నేను మన స్టూడెంట్స్ గతంలో ఎవరైతే మిస్ అయ్యారో సో, వాళ్ళ రీజన్స్ అడిగితే ఇదొక మేజర్ రీజన్‌గా చెప్పారు. రివిజన్ చేయకపోవడం. లిమిటెడ్ బుక్స్, మోర్ రివిజన్స్ చేయకపోవడం. ఒకసారి చదివిన తర్వాత బోర్ కొట్టేస్తది. మీకు బోర్ కొట్టినా ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ దాన్ని ఫ్రీక్వెంట్‌గా రివిజన్స్ చేయడం ఇంపార్టెంట్. సార్ ఫ్రీక్వెంట్‌గా రివిజన్స్ అంటే ఎలా చేయాలి అనంటే మల్టిపుల్ ఆఫ్ 4 పెట్టుకోండి. అంటే ఈరోజు చదివింది మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ చదువుకునేలా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక 4 డేస్ తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకునేలాగా అదే టాపిక్‌ని. అంటే ఈరోజు చదివింది 4 డేస్ తర్వాత రివిజన్ చేస్తారు. మళ్ళీ 8 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తారు. మళ్ళీ 16 డేస్ తర్వాత రివిజన్ చేస్తారు. మళ్ళీ 32 డేస్ తర్వాత దాన్ని రివిజన్ చేస్తారు. సో, ఇలా రివిజన్ చేయడం వల్ల అంటే వితిన్ ఎ మంత్‌లో మీరు 4 టైమ్స్ మీరు చదువుతారు. వితిన్ ఎ మంత్‌లో. సో, ఇలా 4 టైమ్స్ మీరు చదివితే అది మీ మైండ్‌లో అలా స్టోర్ అయిపోతుంది. మీ మైండ్‌లో అలాగా ఫీడ్ అయిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. సో, రివిజన్ అనేది ఇంపార్టెంట్. మీకున్న సమయం 5 గంటలే అయినా, ఒక గంట రివిజన్‌కి కేటాయించండి. మీకున్న సమయం ఇప్పుడు 10 గంటలుందనుకోండి సమయం, 2 గంటలు రివిజన్‌కి కేటాయించండి. రివిజన్ చేయకుండా మీరు ముందుకు వెళ్ళొద్దు. కొత్త ఇన్ఫర్మేషన్‌కి వెళ్ళొద్దు. ఒకవేళ కొత్త ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నిన్నటిది రివిజన్ చేసుకోకుండా గనక న్యూ టాపిక్ చదివారనుకోండి, చదివిన తర్వాత నిన్న రివిజన్ చేసింది, నిన్న చదివిన టాపిక్‌ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. సో, రివిజన్ మీకు సక్సెస్ తీసుకొచ్చి పెడుతుందండి. ఎక్కువ సార్లు వీలైనన్ని ఎక్కువ సార్లు చదివితే మీకు సక్సెస్ వస్తుంది. ఫస్ట్ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇది ఫోర్త్ పాయింట్ రివిజన్. ఓకే. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి వీక్ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేయండి. అంటే మీరు ఎక్కడైతే వీక్‌గా ఉన్నారో దాన్ని ఐడెంటిఫై చేయండి. వీక్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇండియన్ హిస్టరీ అంటే బోరింగ్‌గా అనిపిచ్చిద్ది. ఇంకో సబ్జెక్ట్ కొంతమందికి పాలిటీ అంటే బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు. సో, ఇంకొక పర్సన్‌కి సమ్ కరెంట్ అఫైర్స్ అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉండొచ్చు. సో, అలా కాదు. సో, మీరు చేయాల్సిందేంటంటే అన్ని సబ్జెక్ట్స్‌కి, అన్ని టాపిక్స్‌కి ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ మీరెక్కడైతే వీక్‌గా ఉన్నారో దానికి ఇంకొంచెం ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో వీక్‌గా ఉన్నారంటే, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంకో గంట ఎక్స్‌ట్రా కేటాయించండి. ఇండియన్ ఎకానమీలో వీక్‌గా ఉన్నారంటే, ఇండియన్ ఎకానమీలో బేసిక్స్ మీకు తరోగా లేకపోతే మీరు ఎకానమీ నేర్చుకోలేరు. సో, ఆ బేసిక్స్ నేర్చుకోవడానికి ఇంకొంచెం ఒక గంట ఎక్స్‌ట్రా కేటాయించండి. అంటే ఇక్కడ మీరు వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మీకొచ్చిన టాపిక్‌నే అలా చదువుకుంటే అదే 100 సార్లు చదువుకుంటే కాదు. ఇప్పుడు మీకు పాలిటీ ఇంట్రెస్ట్ కదా అని 75 క్వెషన్‌ల కన్నా ఎక్కువ ఇవ్వరు పేపర్‌లో. 75 క్వెషన్‌ల కన్నా ఎక్కువ మార్కులు రావు. 75 మార్కుల కన్నా ఎక్కువ మార్కులు రావు. పాలిటీ మీరు ఎంత బాగా చదివినా. అఫ్‌కోర్స్ మనం మిస్ చేయకుండా చదవాలి, నేర్చుకోవాలి. కానీ వీక్ ఏరియాస్‌ని ఐడెంటిఫై చేసి, ఆ వీక్ ఏరియాస్‌కి ప్రియారిటీ. మీకు ఇంట్రెస్ట్ లేని టాపిక్స్ అయినా, అది ఇంపార్టెంట్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు చదవాల్సిందే. సో,
ఇక్కడ ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అన్నిటికి ఈక్వల్ వెయిటేజెస్ ఇచ్చుకుంటూ, అన్నిటికి మంచిగా వెయిటేజెస్ ఇచ్చుకుంటూ, ఒకదాని మీద ఎక్కువ రిలే అవ్వకుండా, ఒకదాని మీద తక్కువ రిలే అవ్వకుండా, సో, అకార్డింగ్ టు మీకు మార్క్స్ వచ్చే దాన్ని బట్టి వెయిటేజ్ ఇచ్చుకుంటూ, ఎక్కడైతే మీకు వీక్‌గా ఉన్నారో, ఆ వీక్ ఏరియాని మళ్ళీ, మళ్ళీ రివిజన్ చేయండి. అది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇది ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఐడెంటిఫైయింగ్ వీక్ ఏరియాస్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి టేక్ యాస్ మెనీ టెస్ట్స్ యాస్ పాసిబుల్. మీరు వీలైనన్ని ఎక్కువ టెస్ట్ రాయడం ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే పాలిటీ మొత్తం చదివిన తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ రాద్దాం. లేకపోతే సిలబస్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ రాద్దాం. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎగ్జామ్స్ రాద్దాం. ఈలోపు నేను క్లాసెస్ వినుకుంటూ ఉంటాను. ఈలోపు నేను చదువుకుంటూ ఉంటాను. నన్ను నేను పరీక్షించుకోను. ఎగ్జామ్స్ అప్పుడే నేను చూస్తాను అనంటే కాదండి. మీరు డే 1 నుంచి ఈరోజు ఒక టాపిక్ చదివారంటే దాని మీద కనీసం కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేయండి. నెక్స్ట్ మీరు సాల్వ్ చేసే క్వెషన్స్ వర్త్‌ఫుల్ అయ్యుండాలి. వర్తీ అయ్యుండాలి. అంటే మంచి స్టాండర్డ్ అయ్యుండాలి. మిమ్మల్ని ఆలోచింప చేసే క్వెషన్స్ అయ్యుండాలి. సో, ఏదో సాల్వ్ చేస్తున్నానని కాదు. సో, మీరెక్కడన్నా రాయండి. ఎగ్జామ్స్ ఎక్కడన్నా రాయండి. కానీ కంటిన్యూ‌గా ఎగ్జామ్స్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కంటిన్యూ‌గా ఎగ్జామ్స్ రాయడం వల్ల మంచి స్కోర్ సాధించినోళ్ళున్నారు. ఇక్కడ మనకి టాలెంటెడ్ పర్సన్స్ కాదండి ఇక్కడ సక్సెస్ అయ్యేది. కంటిన్యూ‌గా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ అయినా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఎగ్జామ్ చదువుకుంటూ, రివిజన్ చేసుకుంటూ, లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకుంటూ ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే, వీలైనన్ని ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తే, ఎగ్జామ్ ఫియర్ పోతుంది. నెక్స్ట్ ఆ ఎగ్జామ్స్‌లో మీరు రాసిన ఆ క్వెషన్స్ నుంచి ఎగ్జామ్‌లో డైరెక్ట్‌గా క్వెషన్స్ రావచ్చు. కనీసం ఒక 10,000 క్వెషన్స్ అన్నా సాల్వ్ చేయండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తది. అండ్ మీరు తప్పులు పెట్టాలన్నా మీరు పెట్టలేరు. మీరు మిస్టేక్ చేయాలన్నా చేయలేరు. సో, ఇక్కడ మీరు చేయాల్సిందేంటి అనంటే యాస్ మెనీ ఎగ్జామ్స్ యాస్ పాసిబుల్. సో, మన మెంటార్‌షిప్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ టెస్ట్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము. మీరు ఆ ఎగ్జామ్స్ అయితే మీరు రాయండి. అండ్ మన మెంటార్‌షిప్ స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఒకటే. మీరు ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇది ఖచ్చితంగా నేను ఎగ్జామ్స్ రాస్తేనే నేను ఇంప్రూవ్ అవుతాను. మార్క్స్ తక్కువ వస్తుంటే భయపడొద్దు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ చాప్టర్ చదువుతారు. అందులో ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు మార్కులు అక్కడ 50 క్వెషన్‌లకి మీకు 20 మార్కులే వచ్చాయి. భయపడొద్దు. మార్కులు తక్కువొస్తున్నాయి కదా! అని భయపడితే మీరు ఎగ్జామ్స్ రాయకుండా ఉంటే మీరు నష్టపోతారు. ఎగ్జామ్స్ ఎవరైతే రెగ్యులర్‌గా రాస్తూ, గతంలో చేసిన మిస్టేక్స్ తెలుసుకొని, రియలైజ్ అయ్యి ఎవరైతే ఎగ్జామ్స్ ఎక్కువ రాస్తారో వాళ్ళకి మంచి ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్, మంచి పొజిషన్ వస్తది. సో, నేను చెప్తున్నాను గదా! కొన్ని వేల క్వెషన్స్, వందల క్వెషన్స్, వేల క్వెషన్స్ సాల్వ్ చేయండి. సమయం దానికి కేటాయించండి. సో, 1/4 ఆఫ్ యువర్ టైమ్ స్పేర్ ఫర్ టేకింగ్ టెస్ట్ ఆర్ సాల్వింగ్ ఎంసీక్యూస్. అంటే మీకున్న సమయంలో నాలుగో వంతు భాగాన్ని మీరు ఎగ్జామ్స్ రాయడం కోసం, ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం కోసం మీరు కేటాయించండి. సో, అప్పుడు మీకు నెక్స్ట్ డే ఇంకా మంచిగా చదవాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఒస్తది. కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తదో నేను సాధించగలనన్న కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ గాదు. కాన్ఫిడెన్స్. అండ్ కాంపిటెన్స్ ఎప్పుడైతే సాధించగలుగుతారో కాంపిటెన్స్ అంటే ఏంటి? పోటీ ప్రపంచంలో మనం ఎక్కడున్నాం? పోటీ బాగా ఉంది. గట్టిగా ఉంది. ఇప్పుడు గతంలో జస్ట్ మిస్ అయినోళ్ళొస్తారు. ఇప్పుడు కొత్తగా డిగ్రీలు పట్టుకొనొస్తారు. ఎప్పటినుంచో మళ్ళీ చదువుకోవాలనుకున్నోళ్ళొస్తారు. పోటీ మాత్రం చాలా గట్టిగా ఉంటది. పోస్టులేమో తక్కువున్నాయి. గతంలో కన్నా తక్కువే గదా! లాస్ట్ నోటిఫికేషన్‌తో పోల్చుకుంటే. సో, పోటీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి యూపీఎస్‌సీ క్యాండిడేట్ నుంచి గూడా మళ్ళీ పోటీ వస్తది. సో, కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళతో పాటు మనం తట్టుకొని నిలబడాలంటే ఎగ్జామ్స్ రాయండి. నేను మళ్ళీ మళ్ళీ సెర్చ్ చేస్తున్నాను. మీరు ఎన్ని ఎగ్జామ్స్ సాల్వ్ చేస్తే అంత మంచిది. మిమ్మల్ని వెతుక్కుంటే సక్సెస్ వస్తది. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ మీకు కాన్ఫిడెన్స్ వస్తది. యాక్యురసీ పెరిగిద్ది. మీరు తప్పులు చేయడం అనేది తగ్గిచ్చేస్తారు. ఆల్మోస్ట్ మీకు 90% యాక్యురసీకెళ్ళిపోతారు. ఓకే. సో, మనం 99% యాక్యురేట్‌గా మనం ఆన్సర్ చేసేసేయాలి. సో, ఆ యాక్యురసీ అచీవ్ చేయాలంటే ప్రతిరోజు ఎగ్జామ్స్ రాయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటేంటంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు. సెవెంత్ పాయింట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్‌కి ప్రిపేర్ అవ్వాలి. సో, ఇది సెవెంత్ పాయింట్. కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే చదవండి. ఎందుకంటే లాస్ట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్ కరెక్ట్‌గా పెట్టలేక మిస్ అయినోళ్ళున్నారు. ఆ కరెంట్ అఫైర్ క్వెషన్ చూసి భయపడి
భయపడినోళ్ళున్నారు. సో, కరెంట్ అఫైర్స్‌కి గూడా ప్రియారిటీ ఇవ్వండి. సార్ మరి కరెంట్ అఫైర్స్ ఎలా చదవమంటారంటే, తెలుగు మీడియం స్టూడెంట్స్ అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ఈనాడు పేపర్ ఓపెన్ జేసి, అసలు హెడ్‌లైన్స్ ఏమున్నాయి? ఇంపార్టెంట్ ఏమన్నా చెప్పారా? రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఉందా? న్యూస్‌లో బాగా నలుగుతుందనుకోండి అది ఇంపార్టెంట్ అనొద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రం ప్రెసిడెంట్ రూల్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఈ వారమంతా. అది ఇంపార్టెంట్. ఒక రాష్ట్రంలో గవర్నమెంట్ ఫార్మేషన్ గురించి జరుగుతుంది. ఇంకో రాష్ట్రంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చారు. అది ఇంపార్టెంట్. ఒక స్కీమ్ కొత్తగా లాంచ్ చేశారు. దాని గురించి బాగా చర్చ జరుగుతుంది. అది ఇంపార్టెంట్. దాని మీద అడిగే అవకాశం ఉంది. దాంట్లో లోతుగా క్వెషన్ అడిగే అవకాశం ఉంటుంది. సో, ఆ కరెంట్ అఫైర్స్‌ని ఇప్పటి నుంచే చదవండి. సో, రోజుకి కొంత సమయం కేటాయించి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే ఈనాడు పేపర్ చదవండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే హిందూ పేపర్ చదవండి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే హిందూ పేపర్ చదవండి. మ్యాగజైన్స్ ఎలాగో చదువుతారు. ఇంకోటేంటంటే మంత్లీ మ్యాగజైన్ కనీసం 10 రోజులకొక మంత్ కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుంచి 10 రోజులకి ఒకటి మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే విజన్ ఐఏఎస్ చదవండి. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే షైన్ ఇండియా చదవండి. దాంతో పాటు ఈనాడు పేపర్ చదువుతుంటే మీకు ఒక కనెక్షన్ అనేది అర్థమైద్ది. 6 నెలలది, సంవత్సరంది ఒకేసారి చదువుతానంటే మీరు బోల్తా పడుతున్నట్టే. సో, ప్రతిరోజు కొంత సమయం కరెంట్ అఫైర్స్‌కి కూడా మీరు సమయం కేటాయించుకోండి. ఎప్పుడో చదువుదాము, లాస్ట్‌లో చూసుకుందాం అంటే కాదు. ఓకే. ఎప్పటికప్పుడు మన సబ్జెక్ట్‌కి కరెంట్ లింక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ 7 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ మీకు సక్సెస్ అనేది వస్తుంది. మీరెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. అసలు నాకు జాబ్ వస్తదా? లేదా? ఇంత సమయం కేటాయిస్తున్నానన్న ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 7 ప్రిన్సిపల్స్ ఓకే. సో, ఈ 7 ప్రిన్సిపల్స్ నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్‌తో మనం థరోగా ఉండాలి. ఫస్ట్ ప్రిన్సిపల్ అది. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి టైమ్ అలొకేట్ చేసుకోవడం. టైమ్ కరెక్ట్‌గా మీరు అలొకేట్ చేసుకోవాలి. అది సెకండ్ ప్రిన్సిపల్. అంటే ఉన్న సమయాన్ని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా సమయం కల్పించుకోవాలి. సెకండ్ రూల్ అది. థర్డ్ రూల్ వచ్చేసరికి రిసోర్సెస్‌ని లిమిటెడ్ పాసిబుల్ పెట్టుకోవాలి. మీరు 10 పుస్తకాలు ఉన్నాయి కదా! అని మార్కెట్‌లో అవన్నీ తెచ్చుకొని చదువుకుందాం అని అనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు గుర్తుపెట్టుకోలేరు. సో, లిమిటెడ్ సోర్సెస్ మోర్ రివిజన్స్ చేయాలి. ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే రివిజన్ అనేది. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవ్రీ ఆహ్, 4 డేస్‌కి మల్టిపుల్ ఆఫ్ 4కి మనం ఆ రివిజన్ చేయాలి. అంటే 4 తర్వాత 8 అండ్ తర్వాత 16 అండ్ 32 అలాగా మీరు చేసుకోండి. ప్రిపేర్ అవ్వండి. 24 అండ్ 32 సో, ఇలాగా మీరు ప్లాన్ జేసుకోండి. తర్వాత ఏం జేస్తారంటే ఐడెంటిఫైయింగ్ వీక్ ఏరియాస్ అన్నమాట. అంటే వీక్ ఏరియాస్ ఎక్కడుందో అక్కడ మీరు ఆహ్, ఐడెంటిఫై చేయండి. వీక్ ఏరియాస్ ఎక్కడుందో అక్కడ మీరు ఐడెంటిఫై చేయండి. సో, ఈ వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేయకుండా మీకొచ్చిన నచ్చిన సబ్జెక్ట్‌నే మీరు చదువుకుంటూ వెళ్తే మీరు నష్టపోతారు. సో, ఆరో ప్రిన్సిపల్ వచ్చేసరికి యాస్ మెనీ క్వెషన్స్ యాస్ పాసిబుల్ సాల్వ్ చేయండి. అప్పుడు మీకు సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తది. క్వెషన్స్ ఎన్ని సాల్వ్ చేస్తే అంత మంచిది. ఇది ఆరో ప్రిన్సిపల్. ఏడో ప్రిన్సిపల్ వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ గూడా మనం థరోగా ఉండాలి. లాస్ట్ వరకు పెట్టుకోవద్దు. సో, ఇది ఏడో ప్రిన్సిపల్. సో, ఈ 7 సూత్రాలు మీరు ఫాలో అవ్వండి. విజయం సాధించండి. కింద కామెంట్ చేయండి. ఈ రోజు నుంచి ఈ 7 ప్రిన్సిపల్స్ నేను ఫాలో అవుతానని కింద కామెంట్ చేయండి. ప్రతిజ్ఞ చేయండి. మీకు మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. విజేతలు కండి. అండ్ మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీ లైఫ్‌ని మొత్తం మార్చుకోండి. గతంలో మన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఆల్‌మోస్ట్ 30+ స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. వి ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఈసారి గూడా మనం ఎంతో మందిని ఆ డైరెక్షన్ వైపు మనం నడిపించాలని మనం ప్రయత్నం జేస్తున్నాము. మీరు దాన్ని సమయం కేటాయించుకోండి. చదవండి, కష్టపడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. నాకు ఇంకొక వ్యాపకం లేదు, ఇంకొక ఆలోచన లేదు. నేను ఇందులోనే నా జీవితాన్ని నేను మార్చుకోవాలని గనక బలంగా మీరు అనుకుంటే, ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. రాసుకోండి అండ్ ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. సో, మన గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 క్లాసెస్ అండ్ మెంటార్‌షిప్ కోసం మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ నంబర్ ఉంటుంది. కాల్ చేయొచ్చు. ఆర్ డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నేను వీడియో నెక్స్ట్ టాపిక్ వేరే ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని నేను డిస్కస్ చేస్తాను.
ఓకే. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.